అయోధ్య రామమందిరానికి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు ఉపవ్యాసకులు అయినటువంటి గణేష్ గురుస్వామి ఆహ్వానం మేరకు రామమందిరాన్ని దర్శించి నేడు శ్రీకాకుళం జిల్లాకి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా శ్రీ వేణుగోపాల భక్తి స్వరాంజలి గ్రూప్ సభ్యులు అయినటువంటి గౌరవ అధ్యక్షులు బస్వ శ్రీనివాస్ రెడ్డి గారు, ఉప అడ్మిన్ అప్పలరాజు గారు, గ్రూప్ అడ్మిన్ అల్లు కేశవ గారి తనయుడు తారక రామారావు గారు, దీపావళి గ్రామానికి చెందినటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానం అభివృద్ధి సమన్వయకర్త మధుసూదన్ స్వామి వీరంతా కలిసి ఊరేగింపుగా బాల త్రిపుర సుందరి దేవస్థానం వద్దకు వచ్చి పూల వర్షంతో శ్రీరామ కీర్తనలతో అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ ప్రారంభంలోనే సహా అడ్మిన్ అప్పలరాజు గారిచే శ్రీరాముల శ్లోకాన్ని భక్తులు పాడి వినిపించామని బాల త్రిపుర సుందరి అమ్మవారు ఉపవాసకులు గణేష్ గురుస్వామి కోరారు. ఇక వెంటనే అప్పలరాజు గారు శ్రీరాముల శ్లోకాలను భక్తులకు వివరించారు. ఇక అప్పలరాజు గారి బాల త్రిపుర సుందరి అమ్మవారి ఉపవాసకులు గణేష్ స్వామి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే మరుసట రోజు శ్రీ వేణుగోపాల భక్తి స్వరాంజలి గ్రూపు గౌరవ అధ్యక్షులు బస్వ శ్రీనివాసరావు ఇంటి వద్దకు బాల త్రిపుర సుందరి గణేష్ గురుస్వామి వారి గృహానికి వెళ్లి తమ పాదాలతో అడుగులు వేసి బసవ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఆశీర్వదించారు. ఆయనతో పాటు శ్రీ వేణుగోపాల భక్తి స్వరాంజలి గ్రూప్ సభ్యులైనటువంటి అడ్మిన్ అలోకేశ్వరరావు గారు, సభా అడ్మిన్ అప్పలరాజు గారు, దీపావళి అయ్యప్ప స్వామి దేవస్థానం సమన్వయకర్త మధుసూదన స్వామి తదితరులు పాల్గొన్నారు. రామ నిశాసర వినాశ శిఖరో నమామి కారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ట్రైన్లలో మిస్ అయిపోతాం. రిటర్న్ వస్తాం మాకు, ఎందుకంటే వెళ్ళడానికి అవ్వదు. ఒక ట్రైన్ పెట్టుకున్నా పట్టుకుని వెళ్ళడానికి సార్ 999499 అలాంటి నేను తెచ్చారు. అవి పొయ్యి మీద సంవత్సరాలు పలుకుతుంది, నీళ్ళు తెస్తాను ముక్కలే. నేను కలకడలు 6 రోజులు కూడా నాకు భయం వేసి బయట రావాలంటే వెళ్ళి 5 నిమిషాలు కూర్చున్నాను. నా బుద్ధి వచ్చే చలి, అది చలిపోవటం, మంచి తోటెట్టు నాగని 12-13 ఉంది. అప్పుడు రాయిలీకి వెళ్ళాను కలకడన్న గురువు పెట్టాను. గయా వెళ్ళిన తర్వాత చూసాను కలకట్ట వెళ్తే దగ్గర నాకు చెప్పుకుంటే కాదు దగ్గర మా పిల్లలు జర్నీ దూరము చిన్నారం వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఒక క్యాంప్ కూడా మొత్తం వచ్చేది, మళ్ళీ మళ్ళీ వెనక్కి మరి వెళ్ళలేదు. సరదా రాదు.